మీరు చెప్పినవన్నీ చూస్తే జెన్జీలో ఇప్పుడు ఇవన్నీ కొరవడినట్టు అనిపిస్తోంది. ఓన్లీ నిరసన అనేది ఒక్కటే వాళ్ళకి టార్గెట్ లైన్ గా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. నేను ఇప్పుడు అనేది ఏంటంటే జెన్జీ ఈజ్ నాట్ అ ఎంటైటిల్మెంట్, ఇట్ ఈస్ నాట్ అన్ ఎలిజిబిలిటీ. అది ఎలిజిబిలిటీ కానేరదు, కాకూడదు కూడా. ఏ జనరేషన్ కూడా ఎలిజిబిలిటీ కాదు. అంటే ఈ రోజు అంటే ఎప్పుడు కూడా ఏమంటారంటే, ఏ రోజైనా సరే మనం ఈ రోజు ఇలా బతుకుతున్నాము అని అంటే మన పూర్వీకుల అనేక త్యాగాల వల్ల వాళ్ళు బతుకుతున్నాం ఇలా. వాళ్ళు త్యాగం చేయకపోయి ఉంటే, వాళ్ళ జీవితాలు పణంగా పెట్టకపోయి ఉంటే ఇవాళ మనం బతకము. ఈ తల్లిదండ్రులు లేకుండా ఈ జెన్జీ ఏమన్నా ఆకాశం నుంచి పుట్టుకొచ్చారా? వాళ్ళు ఎంత కష్టాలు అనుభవించి ఉంటారు. జెన్జీ అయితే ఏంటి, ఆ తర్వాత జనరేషన్ అయితే ఏంటి, రేపు పొద్దున జెన్ ఆల్ఫా వస్తారు. జెన్ ఆల్ఫా వచ్చి మిమ్మల్ని తిడతారు, ఒప్పుకుంటారా? అంటే ఇదేంటంటే ఇది ఒక వితండవాదం పెరిగిపోయినటువంటి వాతావరణంలోకి మనం వెళుతున్నాం. మనం అది కరెక్ట్ కానే కాదు. ఎస్, ఆవేశం ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి. మాకు ఉన్నాయి ఎమోషన్స్, మీకు ఉన్నాయి. మేము ఆ టైంలో ఎమోషన్స్ చూపించిన వాళ్ళమే. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు, అటు జేపీ మూవ్మెంట్లో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. అంతకుముందు భగత్ సింగ్ లాంటి ఒక అద్భుతమైన దేశభక్తులు ఉన్నారు. ప్రతి జనరేషన్ లో ఈ సాక్రిఫైసెస్ జరుగుతూ వచ్చాయి. తెలపటాలు, సాధించుకోవటాలు, ఉద్యమాలు చేయటాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. తరాల వారీలుగా మనం చూస్తున్నాం. ఈవేళ ఈ నిరసన అనేది కొత్త కాదు, కానీ పరిణామాలు మారుతూ ఉన్నాయి. అండ్ ఇంకోటి, ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడుతున్న వాటి మీద నాకు చాలా నవ్వు వస్తుంది అసలు. యాక్చువల్లీ ఒక వాక్యం ఉంటుందండి, నవ్విపోతురుగాక నాకేటి సిగ్గు అని. లిటరల్లీ వీళ్ళకి వర్తిస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చూడండి, రాహుల్ గాంధీని నేను ఇవాళ యాపిల్ టు యాపిల్ కంపారిజన్ కదా. ఇప్పుడు నరేంద్ర మోదీని గద్దె దించితే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలి, రైట్? నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ ఇద్దరినే కంపేర్ చేద్దాం. అసలు నిజంగా అది కంపారిజన్ కూడా కరెక్ట్ కాదు. నాకు తెలిసి యాపిల్ టు యాపిల్ కంపారిజన్ కూడా కాదు అది. బట్ స్టిల్ ఐఎమ్ కంపేరింగ్, బికాస్ ఆయన అనుకుంటున్నాడు కదా నేను ప్రధానమంత్రి కావాలని. నేను చెప్తాను, నరేంద్ర మోదీ గారు 1950లో పుట్టారండి, ఓకే. రాహుల్ గాంధీ 1970లో పుట్టారు. సరిగ్గా 20 సంవత్సరాల గ్యాప్ ఉంది ఇద్దరికి. 1970లో పుట్టినటువంటి రాహుల్ గాంధీ 2004లో మొట్టమొదటిసారి పార్లమెంట్ సభ్యుడు అయ్యారు. అంటే 34 సంవత్సరాల వయసులో ఆయన పార్లమెంట్ సభ్యుడు అయ్యారు, ఓకే. ఇవాళ ఆయనకి 56 సంవత్సరాల వయసు. నరేంద్ర మోదీ గారు 1950లో పుట్టారని చెప్పాను కదా. ఆయన అంటే రాహుల్ గాంధీకి 5 సంవత్సరాలు. ఇప్పుడు మీరు ఈయనేమంటున్నారు, రాహుల్ గాంధీకి ప్రజాస్వామ్యం తెలిపే హక్కు ఉంది, మాకు మా నిరసన తెలిపే హక్కు మాకు ఉంది, ప్రజాస్వామ్యము రాజ్యాంగము అంటున్నారు కదా. రాహుల్ గాంధీ గారి నాయనమ్మ ఇందిరాగాంధీ గారు 1975లో ఎమర్జెన్సీ విధించినప్పుడు, ఈ దేశంలో పత్రికా స్వేచ్ఛను పూర్తిగా కాలరాసినప్పుడు, ఈ దేశంలో అందరినీ అరెస్ట్ చేసినప్పుడు, అపోజిషన్ లీడర్లు అందరినీ జైళ్లలో పెట్టినప్పుడు రాహుల్ గాంధీ గారి వయసు 5 సంవత్సరాలు. రాహుల్ గాంధీ 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం కోసం గొంతెత్తి నినదించినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ. 1977 ఎమర్జెన్సీ మూవ్మెంట్లో పాల్గొన్నాడు, జేపీ గారి మూవ్మెంట్లో, ఓకే. ఆయన జైల్లో ఉన్నాడు నరేంద్ర మోదీ. మీరు ప్రజాస్వామ్యం అంటున్నారు కదా, ఆ ప్రజాస్వామ్యాన్ని కాలరాసినటువంటి మీ నాయనమ్మకి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి, అదే హక్కుల కోసం, అదే పత్రికా స్వేచ్ఛ కోసం పోరాడినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ. ఇవాళ మీరేం మాట్లాడుతున్నారు? సో ఓకే, రెండో చెప్తాను నేను. సో క్యాపబిలిటీస్, ఇది చాలా ఇంపార్టెంట్. మనిషికి నిరసన తెలపడమే కాదు నేను అనేది, మనిషికి సామర్థ్యం కూడా కావాలి, సమర్థత కూడా ఉండాలి. నేను పొలిటికల్ సమర్థత గురించి మాట్లాడదాం. నరేంద్ర మోదీ ఆయన ఏం లండన్లోనే ఎక్కడో చదువుకొని రాలేదు. ఆయన ఎలిజిబిలిటీస్ గురించి ఇవన్నీ మాట్లాడుతుంటారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అని బేస్ చేసుకొని, అంటే నా దగ్గర డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే, లేకపోతే బాస్టన్ యూనివర్సిటీలో అభిజిత్ దీప్కే చదువుకున్నాడు, బాస్టన్ యూనివర్సిటీలో చదువుకున్నారంటే నేను పెద్ద గొప్పవాడిని అని ఆయన అనుకుంటున్నాడేమో. ఆయన కంటే గొప్పవాళ్ళు బోలెడంత మంది ఉంటారు. ఎంఐటీలో చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఓకే. ఇంకా పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఇంకా తెలివైన వాళ్ళు ఉంటారు. ఇంగ్లీష్ మాట్లాడటమే అర్హత అయితే కనుక ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ, ఇంకా అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో భాష రావడం, ఇంగ్లీష్లో మాట్లాడడము, మన డిగ్రీలు పొందడము భారత రాజ్యాంగం ప్రకారం ఎలిజిబిలిటీ కాదు. ఈ దేశంలో ప్రధానమంత్రి కావాలన్నా, ఎమ్మెల్యే కావాలన్నా, మంత్రి కావాలన్నా ఈ దేశ ప్రజల మద్దతు కూడగట్టాలి. అది అర్హత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కాదు జ్యోతి గారు ఈ దేశంలో. అండ్ ఇప్పుడు మీరన్న రాహుల్ గాంధీ సమర్థత గురించి చెప్తాను నేను ఒక చిన్న మాట. 1975లో ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 34 సంవత్సరాల వయసులో రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యుడు అయ్యారు, రైట్. అదే 34-35 సంవత్సరాల వయసులో నరేంద్ర మోదీ గారు ఆయన ఆర్ఎస్ఎస్ ప్రచారకగా 10 సంవత్సరాలు పనిచేసి ప్రజా ఉద్యమాల్లో పాల్గొని వచ్చి బీజేపీ బాధ్యతలు తీసుకొని, బీజేపీ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకొని 1986-87 ఆ టైం అనుకుంటా, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో తొలిసారి భారతీయ జనతా పార్టీని గెలిపించారు నరేంద్ర మోదీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 37.
బట్ 34 years కి రాజకీయాల్లోకి వచ్చినటువంటి రాహుల్ గాంధీ 22 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి ఆయన రాజకీయ అనుభవం చూస్తే. 22 సంవత్సరాల్లో ఒక్క ఎన్నిక చెప్పండి ఆయన ఒంటి చేత్తో ఆయన గెలిపించొచ్చారని. మున్సిపల్ ఎలక్షన్సే కావచ్చు కాక, ఒక్క ఎలక్షన్స్ కూడా గెలిపించిన రాహుల్ గాంధీ. 22 సంవత్సరాల్లో 34 సంవత్సరాల వయసులో ఆయన పార్లమెంట్ సభ్యుడిగా అడుగుపెట్టాడు. 2004లో ఆయన పార్లమెంటేరియన్ అయ్యాడు. 2004 నుంచి 14 మధ్య యూపీఏ ప్రభుత్వమే ఉంది. ఆ 10 సంవత్సరాల్లో రాహుల్ గాంధీ యూపీఏ ప్రభుత్వమే, నేను ఇంకెవరో పక్కన మాట్లాడట్లేదు, ఆ యూపీఏ ప్రభుత్వంలోనే రాహుల్ గాంధీ వల్ల వచ్చినటువంటి ఈ పలానా చట్టం అని ఒకటి చెప్పండి నాకు. రాహుల్ గాంధీ తీసుకొచ్చినటువంటి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ ఒకటి చెప్పండి నాకు. 22 సంవత్సరాల్లో రాహుల్ గాంధీ పార్లమెంట్ లో అద్భుతమైన ప్రసంగం ఇచ్చాడు, ఈ దేశ గతిని మార్చే ప్రసంగం ఇది అని చెప్పిన ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి. రాహుల్ గాంధీ విజన్ ఫర్ భారత్ చెప్పండి. నో. 22 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. మీరు 20 సంవత్సరాలు అవుతుంది మీరు జర్నలిజంలో ఉన్నారు, నేను 20 సంవత్సరాలు అవుతుంది జర్నలిజంలో ఉన్నాను. మనం కాంట్రిబ్యూట్ చేసాం జర్నలిజంకి మోర్ దాన్ రాహుల్ గాంధీ. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. సో యాజ్ ఎ పాలిటీషియన్ నేను చెప్తున్నాను, 22 సంవత్సరాలు చిన్న విషయం కాదు. 2 decades అంటే 2 generations చూశాడు ఆయన. 2 generations చూసిన వ్యక్తి ఇప్పుడు జెన్జీ అంటాడు. అసలు నాకు ఎందుకంటే ఇది నేను ఆయన మీద కోపంతో మాట్లాడట్లేదు. నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎంతో మంది గొప్ప గొప్ప స్టాల్వార్ట్ ఫిగర్స్ ఉన్నారండి. ఎంత గొప్ప నాయకులు ఉన్నారు కాంగ్రెస్ లో అనేది నేను చెప్పలేను. అందరూ ఏదో అన్వాంటెడ్ ఇట్లాంటి ఎలిమెంట్స్ లా ఉంటారని లేదు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఉన్నారండి ఎగ్జాంపుల్. ఎందుకు ఈయన ఇప్పుడు 22 సంవత్సరాల నుంచి పార్లమెంట్ సభ్యుడిగా రాహుల్ గాంధీ ఉన్నాడు కదా, నేను రేవంత్ రెడ్డినే చెప్తున్నాను. 20 సంవత్సరాల క్రితం ఆయన ప్రస్థానం మొదలుపెట్టాడు, ఒంటరిగా ప్రస్థానం మొదలుపెట్టాడు. ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు రేవంత్ రెడ్డి. 20 సంవత్సరాల క్రితం ఆయన జస్ట్ ఒక జెడ్పీటీసీ చైర్మన్ గానో సభ్యుడిగానో గెలిచాడు. జెడ్పీటీసీ తర్వాత ఎమ్మెల్సీ తర్వాత ఆయన పిసిసి అధ్యక్షుడయ్యాడు. ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆయన కృషి చేశాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు 20 సంవత్సరాలు. ఇట్ ఈస్ హిస్ ఓన్ ఇండివిజువల్ ఎఫర్ట్స్. ఎవరు ఎంటైటిల్మెంట్ ఉంది ఆయనకి? రేవంత్ రెడ్డికి ఏం ఎంటైటిల్మెంట్ ఉంది? బట్ రాహుల్ గాంధీకి ఈ సింహభాగం ఈ దేశాన్ని పరిపాలించిన నెహ్రూ గారి ముని మనవడు, ఇందిరాగాంధీ మనవడు, రాజీవ్ గాంధీ కొడుకు, సోనియా గాంధీ కొడుకు. ఓకే, సో ఇన్ని ఎంటైటిల్మెంట్స్ ఉండి ఒక్క అచీవ్మెంట్ చెప్పండి నాకు. మనం ఎట్లా మాట్లాడుతున్నాం ఇవన్నీ అంటే నేను అదే అంటున్నాను, అకౌంటబిలిటీ అని అంటే కనుక ఎస్, రాహుల్ గాంధీ ఈజ్ అకౌంటబుల్ ఫర్ హిజ్ ఓన్ పార్టీ. He's more accountable rather than మిగతా వాళ్ళు కదా. బికాస్ బీజేపీ అంధభక్తి అంటారు కదా, మోదీని భక్తులుగా అంధభక్తులుగా మీరు ఉన్నారు, అంధభక్తులుగా ఉన్నారు కదా. లిటరల్లీ అంధభక్తులు అంటే నరేంద్ర మోదీకి ఒక్క ఎలిజిబిలిటీ ఇదా చెప్పండి. ఆయన ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళడానికి ప్రజల్ని ఆయన ఆకట్టుకోగలడు, గవర్నెన్స్ పరంగా ఆయన ప్రూవ్ చేసుకున్నాడు, లేదు ఉద్యమాల పరంగా ఆయనకు అవగాహన ఉంది. దేశంలో ఏ పార్టీ కన్నా వెళ్ళండి, ఆ భాష ఆ సంస్కృతి అక్కడ ఉన్నటువంటి అంశాల మీద అవగాహన ఉంది. అండ్ ప్రపంచ దేశాలని మెప్పిస్తున్నాడు. గ్లోబల్ అప్రూవల్ రేటింగ్స్ లో 70% అప్రూవల్ రేటింగ్ ఉంది, ఏ నాయకుడికి లేదు గ్లోబల్ అప్రూవల్ రేటింగ్స్ లో. ఇవన్నీ చేస్తున్నాడు. అలాంటి వ్యక్తిని గౌరవించినా అలాంటి వ్యక్తిని అభిమానించినా వాళ్ళు అంధభక్తులట. రాహుల్ గాంధీ 22 సంవత్సరాల్లో ఆయన ఏమీ చేయలేదు. ఎక్కడ ఒక రాష్ట్రంలోనూ ఒక పార్టీలో గెలిపించింది లేదు. ఆయన నిజంగా ఒక పాలసీ పరమైన అవగాహన లేదు. ఆయన విషయంలో మాత్రం ఆయన నెక్స్ట్ జనరేషన్ లీడర్ అట. ఇది ఎక్కడ కంపారిజన్? సో ఐఎమ్ జస్ట్ లిటరల్లీ నాకే ఒక్కసారి అనిపిస్తుంది, వాట్ ఈస్ దిస్, వాట్స్ హ్యాపెనింగ్? జెన్సీ ఇవన్నీ ఆలోచిస్తారండి. జెన్సీకి తెలుసు, ఇవి నిజమైన జెన్సీకి తెలుసు, బొద్దింకలకు తెలియదు.